శ్రీశైలంలో శివమాల దారులపై పోలీసులు లాఠీచార్జ్ చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో ఏపీలో పొలిటికల్ హిట్ మరింత బాగా పెరిగిపోయింది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనంటూ విమర్శిస్తోంది ప్రతిపక్ష పార్టీ వైసీపీ. సో ఈ క్రమంలో శ్రీశైలం తొక్కిసలాట ఘటనపై సీరియస్ అయ్యారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. సో మంగళవారం మంత్రులు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి, టీడీపీ ఇతర అధికారులతో ఢిల్లీ నుంచి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అంతేకాకుండా సమావేశంలో మాట్లాడుతూ మంత్రులు, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. అంటే దీక్షలు, మాలధారులను అగౌరవపరచవద్దు. శివరాత్రి సమీక్షిస్తున్న క్రమంలో శ్రీశైలం సహా వివిధ శివాలయాల్లో భక్తుల రద్దీ సమస్యలపై కీలక ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ యొక్క గౌరవాన్ని కాపాడాలి మీరని చెప్పి దీక్షలు, మాలధారులు ఎంతో కష్టపడి ఆలయానికి చేరుకున్న భక్తులకు ఇబ్బంది కలగకూడదని చెప్పారు ఆయన. అగౌరవపరిచేలా ఎవరు కూడా వ్యవహరించకూడదని వార్నింగ్ ఇచ్చారు. నాకు తెలిసి ఒక రకంగా చెప్పాలంటే. సో రోజు రోజుకు దేవాలయాల్లో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా అయితే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులకు ఒక రకంగా ఆదేశించారు ఆయన. సో అంతేకాకుండా శ్రీశైలం బ్రహ్మోత్సవాలపై కూడా ఫోకస్ పెట్టాలని చెప్పాడు. శివరాత్రి నాటికి శ్రీశైలంలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు చంద్రబాబు నాయుడు గారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం, అదేవిధంగా హోం మంత్రి అనిత ప్రత్యేక షరతు ఏర్పాట్లు, అదేవిధంగా వసతులపై అధికారులతో పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే వారికి సూచించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి త్వరితగతిన దర్శనం పూర్తయ్యేలా, వసతి లభించేలా కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు ఆయన. శివరాత్రి పర్వదినం వంటి సందర్భాల్లోని అన్ని విభాగాలు పూర్తి సమన్వయంతో పనిచేసేలా ఇప్పటి నుంచే పర్యవేక్షించాలని అధికారులను అయితే ఆదేశించారు. ఎక్కడ కూడా ఎటువంటి పొరపాటు జరగకూడదు, మన ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు, చాలా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి ఆయన ఆ మీటింగ్‌లో అయితే చెప్పారు. సో మీకేమనిపిస్తుంది? దాని మీద కామెంట్ చేయండి. అదేవిధంగా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.